చేవెళ్ల శేరిగూడ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చర్చకు దారితీశాయి. ఎన్నికల విధుల్లో లేని అధికారి తన సోదరిని గెలిపించడం కోసం ఎన్నికల అధికారి అవతారం ఎత్తింది. అయితే ఎన్నికల విధుల జాబితాలో పేరు లేని ఉద్యోగి అనిత అలియాస్ కోహిర్ నవిత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ రోజున పీఓగా విధులు నిర్వర్తించింది. కోహిర్ నవిత విధులు నిర్వర్తిస్తూనే ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని తన సోదరి బొల్లారం నివేదిత ఇంద్రసేనారెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆరోపించారు. ఓటమి పాలైన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ అక్క నివేదిత ఇంద్రసేన నివేదిత అనే ఒక క్యాండిడేట్ వాళ్ళ అక్క వచ్చి పోలింగ్ బూత్ లో ఉండి సెవెంత్ వార్డులో కూర్చుంది. ఆమె 7th వార్డులో ఉండి మొత్తం రిగ్గింగ్ చేసింది. మొత్తము ముసలాళ్ళని వాళ్ళని ఓటింగ్ వేయించింది. వార్డ్ నెంబర్ స్లిప్స్ ఇవ్వడము, సర్పంచ్ స్లిప్స్ ఇవ్వడం జరగలేదు. అలాగే అందరికీ కంప్లైంట్ చేసినాము. అదేవిధంగా మాకు సహాయం చేసి మాకు కోర్టు నుంచి మాకు న్యాయం జరగాలి. రిగ్గింగ్ జరిగింది. ఇంద్రసేనారెడ్డి వదిన గారు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి దొంగ ఓట్లు వేపేయడము, అట్లాగే తెల్లపూర్ నుంచి కళ్యాణ్ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ బంధువులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపేయడం జరిగింది. దానికి మేము నిరసన తెలియజేసి హైకోర్టుకు పోయినాము, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా సవాల్ చేసినాము. మాకు అనుకూలంగా కేసు రావడం జరిగింది. ఈరోజు వాళ్ళని కూడా విచారణకు పిలిచిండ్రు. అయినా వీళ్ళు దొంగతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాకు వచ్చేసి ముఖ్యంగా ఎవరైతే ఆపోజిట్లో నిలబడ్డటువంటి క్యాండిడేట్ వాళ్ళ సొంత సిస్టరు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఆమె రిగ్గింగ్కు పాల్పడడం జరిగింది. చాలామంది ఓట్లు ఆమెని వేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయంపై మేము ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంపీడీఓ, ఎంఈఓ గారికి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది.